కర్బూజా ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరికి మాత్రం విషంతో సమానం. వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారం తినడం అందరికీ అలవాటే. ముఖ్యంగా ఈ కాలంలో పుచ్చకాయ, కీర, కర్బూజా వంటి పండ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. వేసవిలో అధికంగా వచ్చే పండ్లలో కర్బూజా ఒకటి. ఇది చాలామందికి ఇష్టమైన పండు కూడా. దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది. ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కర్బూజా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా కర్బూజా ఎక్కువగా తినకూడదు. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 60 నుంచి 80 మధ్య ఉంటుంది. అందువల్ల ఈ పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తినడానికి ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది. అలర్జీలు లేదా చర్మ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే దద్దుళ్ళు, దురద, వాపు వస్తుంది. కాబట్టి ఈ పండును వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది. పేగు సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ ఉన్నవారు కార్బోహైడ్రేట్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అధికంగా తీసుకుంటే అది పేగులలో వాయువును పెంచి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా కిడ్నీ సమస్యతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదు. ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పొటాషియం పేరుకుపోయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గవచ్చు. తద్వారా హైపోనాట్రెమియా అనే సమస్య పెరగవచ్చు. దీనివల్ల శరీరంలో వాపు, నిర్జలీకరణం, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఉదయం లేదా మధ్యాహ్నం కర్బూజా తినడం మంచిది, కానీ ఖాళీ కడుపుతో తినడం సరికాదు. ఇది గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే రాత్రిపూట కూడా తినకూడదు. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, చర్మ అలర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును మితంగా లేదా వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.